హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని. నిన్న రిలీజ్ అయిన పెద్ది ట్రైలర్ చూశాక బుచ్చిబాబు రామ్ చరణ్ ఎలాంటి ప్లానింగ్ చేశారన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది భయ్య. అసలు ఫస్ట్ గ్లిమ్స్ కానీ పెద్ది లుక్ కానీ నెక్స్ట్ పెద్ది పెహల్వాన్ లుక్ కానీ రిలీజ్ అయినప్పుడు ఆ అప్లాస్ కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏ రేంజ్కి వెళ్ళామో మన అందరికీ తెలుసు. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్లో కేవలం అసలు పెద్ది అనే సినిమా ఎలా ఉండబోతుంది, ఎంత ఎమోషన్తో ఉండబోతుంది అని చెప్పి చాలా క్లియర్గా చూపించారు. అంటే ఏదో ఓరమాస్ హీరో ఎలివేషన్స్ అని అదరగొట్టేసే బేజమ్స్ అని అలాంటివి ఏవీ కాకుండా అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ట్రైలర్తో నీట్గా చెప్పారు. సో దీంతో కొంతమంది అభిమానులు కావచ్చు, లేదంటే సినీ అభిమానులు కావచ్చు, బేజంలో అంత బేస్ లేదు, హీరోయిజం లేదు, అది లేదు ఇది లేదని ఒక ఒక చిన్న చర్చ అయితే నడిచింది. కానీ ఓవరాల్గా ఇదే బుచ్చిబాబు యొక్క పెద్ద ప్లాన్. ఇప్పటికే ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అనేవి స్కై లెవెల్లో ఉన్నాయి. ఇంకా దానికి తోడు ఓన్లీ హీరో మాస్ కట్సే చూపించి ఎలివేషన్ సీన్సే చూపిస్తే అసలు తను ఏం చెప్పాలనుకునేది ఆడియన్కి అంతగా రీచ్ అవ్వదు. సో అందుకే ట్రైలర్లో సినిమా ఎలా ఉండబోతుంది మొత్తం మెయిన్ క్యారెక్టర్లు అన్నింటినీ కూడా ట్రైలర్ ఇంట్రడ్యూస్ చేశారు భయ్య. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ రాబోతుంది పెద్ది సినిమా నుంచి. సినిమా రిలీజ్కి ముందు మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఒక 4 రోజుల ముందు ఒక మాస్ హీరోయిజం ఎలివేట్ చేసే ఒక 2 నిమిషాల ట్రైలర్ ఆల్రెడీ పెట్టుకున్నాడు. అసలు 2 వర్షన్స్ కట్ చేశారు ఇప్పుడు ట్రైలర్ కూడా నిన్న రిలీజ్ అయిన వర్షన్తో పాటు ఇంకో వర్షన్ కూడా రిలీజ్ చేసుకొని, ఈ వెర్షన్స్ రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ని ఒక లెవెల్లో ఉంచడానికి. చెప్తున్నా కదా, సినిమా రిలీజ్కి 4 రోజుల ముందు అసలైన మాస్ బీట్ చూపించబోతున్నాడు బుచ్చిబాబు, మీరు ఫిక్స్ అయిపోండి. కొంతమంది ఏంటంటే జాహ్నవి కపూర్ గారి గురించి కూడా కొద్దిగా మాట్లాడుతున్నారు. ఎలా ఏంటి అంత ఓవర్ డైలాగ్ అవసరం ఇది అంటే అవసరమే, తప్పకుండా అవసరమే. ముఖ్యంగా జాహ్నవి కపూర్ గారు పెద్ది అనే ఊరమాసి క్యారెక్టర్తో ఆ లెవెల్లో పడి మాట పడుతుండగా వాళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ అంట అదిరిపోతాయట. దానికి తోడు ప్రతి ఒక్క మైండ్లో కదులుతుంది. అసలు సోషల్ మీడియాలో ఎక్కువగా అంటే విపరీతమైన ప్రచారం జరిగింది ఏంటంటే పెద్ది సినిమాలో హీరో క్యారెక్టర్లో ఒక కాల్ అనేది విరుగుతుందని. సో ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి, ట్రైలర్లో దాని గురించి ఏం డిస్కస్ చేశారు ఇది అంటే, ట్రైలర్లో ఒక షాట్లో మళ్ళీ పెద్ది తిరిగి వచ్చాడు, తన కాళ్ళ మీద మళ్ళీ తిరిగి వచ్చాడని చిన్న డైలాగ్ చెప్పించారు. సో దీన్ని ఆసరాగా తీసుకొని క్లైమాక్స్లో ఏం జరగబోతుంది అనేది ఊహించేసుకునే కంటే బుచ్చిబాబు మీద వదిలేయడం బెటర్. అసలు అథ్లెట్గా బ్యాక్లో రామ్ చరణ్ గారి షాట్ చూస్తే ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి భయ్య, ఒక క్రికెటర్గా మార్చేసుకున్నాడు, ఒక పెహల్వాన్గా మార్చేసుకున్నారు, ఒక అథ్లెట్గా మార్చుకున్నాడు. ఇది మామూలు విషయం కాదు. మీరు ట్రైలర్లో కూడా అబ్జర్వ్ చేస్తే క్రికెటర్గా చూపించారు, క్రికెట్ ఆడటం చూపించారు, పెహల్వాన్గా చూపించారు, కానీ అథ్లెట్గా ఆ స్పోర్ట్స్ మాత్రం అస్సలు చూపించలేదు. అంటే ఈ అథ్లెట్ అనేది మాత్రం ఇంకేదో వేరే లెవెల్ ప్లాన్ చేశాడు బుచ్చిబాబు. సో దానికి తోడు రామ్ చరణ్ భయ్య, నువ్వు సినిమాల మీద చూపిస్తున్న డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ గురు. నీకు నిజంగా సినిమా రిజల్ట్ విషయాల గురించి పక్కన పెడితే గేమ్ చేంజర్ కలిగే ప్రాణం పెట్టి ఇప్పుడు పెద్ద సినిమా విషయం చూస్తే ఏంట్రా బాబా ఇంజ్యూరీస్, మొన్నేమో కంటి గాయం, ఇప్పుడేమో చేతికి గాయం. అసలు ఒక సినిమాని నమ్మితే ఈ రేంజ్లో పెడతారా అంటే ఎస్, ఒక చిరంజీవి గారు అబ్బాయిగా ఆయన ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ఇచ్చిన మాట కోసం ఒప్పుకున్న సినిమా కోసం ప్రాణాలకు తెగించి నువ్వు కష్టపడుతున్నావు చూడు, అక్కడ నువ్వు పెద్ద హిట్ కొట్టావు. సో ఎవరు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా సరే, ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడాలు అవి రామ్ చరణ్ గారి సినిమాలకి, రామ్ చరణ్ గారి అభిమానులకి కొత్త కాదు. ఎందుకంటే ఆయన సినిమా చరిత్ర నుంచి చూస్తున్నాం. ఆయన మీద ఫస్ట్ ఏమన్నారు, చరిత్ర సినిమా వచ్చినప్పుడు చిరంజీవి కొడుకు కాబట్టి వచ్చాడన్నారు. చరిత్రలో ఫస్ట్ సాంగ్ ఫస్ట్ ఫైట్ చూసి ఏంట్రా చిరంజీవి కొడుకు ఈ రేంజ్లో దుమ్ము దిలిపాడన్న. తర్వాత మగధీర, రాజమౌళి గారు మగధీర చిరంజీవి గారు వాళ్ళు ఛాన్స్ ఇచ్చారన్న. తర్వాత మగధీరలో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ చూసి ఒక్కొక్కడికి ఇట్రా రెండో సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తారుమారు చేశారన్నారు. ఇక రంగస్థలం సినిమా వరకు కూడా చరణ్ గారు ఏమో ఎమోషన్స్ సీన్స్ చేయలేరు, అది చేయలేరు, ఏవో మాట్లాడారు. అలా అన్న వాళ్ళందరికీ రంగస్థలం అనే సినిమాతో నోళ్ళు ఎత్తకుండా చేశాడు. నెక్స్ట్ RRR, ఇంకా నెక్స్ట్ పెద్ది భయ్య. చెప్తున్నా, రామ్ చరణ్ గారు 16 సినిమాలు ఒక లెక్క, ఈ పెద్ది అనే సినిమా మాత్రం వేరే లెక్క.
ఆయన 16 సినిమాలకి ఎంత క్రేజ్ సంపాదించారో 'పెద్ది' అనే ఒక్క సినిమాతో మరొక్కసారి గ్లోబల్ వైడ్‌గా ఆ రేంజ్ క్రేజ్ చూపించబోతున్నారు రామ్ చరణ్ గారు. ఇది ఫిక్స్ అయిపోండి. ఇంకా ట్రైలర్ మీద కొంతమంది ఏంటంటే, అసలు మీకేంటి? మీ ఒపీనియన్ ఏంటి అనేది మీకు ముఖ్యం. మనం ఫస్ట్ చూసిన వెంటనే మన ఒపీనియన్ ఏంటి అనేది ముఖ్యం. చాలామంది ఏంటంటే డైలాగ్స్ అనేవి వినిపించలేదన్నారు. నేను నీట్‌గా టీవీలో పెట్టుకొని చూసాను భయ్యా ట్రైలరు. నీట్‌గా డైలాగులు అర్థమవుతున్నాయి. చాలా నీట్‌గా. ఓ బేజాన్ తబ్దిద్దులు ఆడించేసి ఏదేదో చేసేసి సౌండ్ మిక్సింగ్ సరిగ్గా లేకుండా అలాంటి ప్రాబ్లమ్ ఏదీ లేదు. చాలా నీట్‌గా, చాలా క్లియర్‌గా ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఏదో ఎలివేషన్ సీన్స్ కోసం ట్రైలర్ కట్ చేయడం అలా కాదు. బుచ్చిబాబు తను ఏం చెప్పాలనుకున్నారో రామ్ చరణ్ బుచ్చిబాబు అదే చెప్పారు. సో, ఇక మీకు నెక్స్ట్ కావాల్సిన ఓరమాస్ సీన్‌లు అవే అంటారా? టన్నుల్లో ఉన్నాయట సినిమాల్లో. కిలోల్లో, గ్రాముల్లో కాదు. అలాంటి ఓరమాస్ ఎలివేషన్స్ టన్నుల్లో ఉన్నాయంటే ఇంటర్వెల్ బ్లాక్ ఆ బెల్లం ఫ్యాక్టరీలో ఫైట్ మాత్రం తెలుగు ఇండస్ట్రీ కాదు ఇండియన్ ఇండస్ట్రీలో ది బిగ్గెస్ట్ ఫైట్ కాబోతుందంట. ఇక క్లైమాక్స్‌లో ఏదైతే అథ్లెట్‌గా కాలురుగుతుంది అది ఇది అంటున్నారో, అసలు అలాంటి సీన్ గాని పడితే ఇంక రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఎలాంటి సెంటిమెంటల్‌గా ఎలా ఇంకా గుండెలు పిండేస్తారు భయ్యా. ఇంక ఫ్యామిలీస్ ఒక్కసారి ఊహించుకోండి. ఫ్యామిలీస్ గాని ఇలాంటి సినిమాకి గాని కనెక్ట్ అయితే తండోపతండాలుగా గుర్తుపెట్టుకోండి. క్యూ లైన్‌లు కనిపిస్తాయి మళ్ళీ మనకి. ఈ మధ్య థియేటర్ల ముందు పెద్దగా క్యూ లైన్ కనిపించట్లేదు. అంతా ఆన్‌లైన్ వచ్చిన తర్వాత. కానీ మన 'మనశంకర వరప్రసాద్' చూసాం మనం లాస్ట్ టైము. మళ్ళీ అలాంటి జాతరే తెలుగు రాష్ట్రాలు దానికి మించి చూడబోతున్నాం. ఇప్పుడు యునానిమస్‌గా అంటే ఇప్పుడు 'పెద్ది' ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న మిక్స్డ్ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఇప్పుడు గత 10 సంవత్సరాలు మనం చూస్తున్న ట్రైలర్‌లన్నీ ఒక ఎత్తు, 'పెద్ది' ట్రైలర్ ఒక ఎత్తు, కంప్లీట్‌గా ఇది కొత్త జోనర్ ట్రైలర్. ఎందుకంటే ఒక హీరోయిజం మాత్రమే కట్ చేసి, హీరో పంచ్ డైలాగులు మాత్రమే కట్ చేసి, దానికి ఏదేదో అదరగొట్టేసే బేజం యాడ్ చేసే ట్రైలర్ కాదిది. ఇది పూర్తిగా కంటెంట్ ఓరియెంటెడ్ ట్రైలర్. బొమ్మనేరాని దగ్గర నుంచి లాస్ట్ మన కమెడియన్ 'సత్య' వరకు ప్రతి ఒక్కరిలో సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరిని చూపించిన ట్రైలర్. సో, అట్ ద సేమ్ టైమ్ రామ్ చరణ్ గారికి మళ్ళీ, మళ్ళీ రామ్ చరణ్ గారి అభిమానులు చెప్తున్నా, మీరు ఇప్పటి వరకు చూడని రామ్ చరణ్ అయితే చూస్తారు. అసలు ఏంటి భయ్ ఒక సీన్‌లో ఒక నలుగురు పట్టుకుంటే వాళ్ళని అటు ఇటు వదిలిస్తూ ఏదో సింహంలా ఉన్నాడు మనిషి. చెప్తున్నాడు కదా! మీరు చాలా పెద్ద హిట్ చూడబోతున్నారు. జూన్ 3వ తారీఖు ప్రీమియర్ షోస్ 9 గంటల నుంచి లేదా 7 గంటల నుంచి అంటున్నారు. 7 గంటల నుంచి అయితే 10 గంటల్లోపు మీకు బ్లాక్ బస్టర్ టాక్ పడిపోద్ది. 9 అయితే రాత్రి 12 లోపు బ్లాక్ బస్టర్ టాక్ పడిపోద్ది. ఫస్ట్ హాఫ్‌కే పూనకలొచ్చి పోతారట భయ్య. ఇక సెకండ్ హాఫ్ అనేది బోనస్ అంట. ఫస్ట్ హాఫ్‌లోనే దివ్యాంధ్ర వీళ్ళు ఇంకా కొన్ని మాస్ సీన్స్ గాని, వేరే లెవెల్ అంట లవ్ సీన్స్ గాని అవన్నీ ఎంత ఓరమాస్‌గా కనిపిస్తాడంటే రామ్ చరణ్ అంత ఓరమాస్‌గా కనిపిస్తాడట. అదే సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కన్నీళ్లు పెట్టిస్తాడట భయ్య. సెకండ్ హాఫ్‌లో దాదాపు ఒక 30-40 నిమిషాల పాటు ఒక రంగస్థలంలో మనకి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అవుద్ది, అక్కడ మన చనిపోయిన తర్వాత 'ఆది పినిశెట్టి' గారు చనిపోయిన తర్వాత నుంచి దానికి డబుల్ ఉంటదట. ఒక్కొక్క సీను ఆయన పడే కష్టం గాని, ఆ ఢిల్లీలో ఎళ్ళిన తర్వాత గాని, ఆ ఎపిసోడ్స్ అవన్నీ వేరే లెవెల్‌లో రాసాడట బుచ్చిబాబు. ఇక ఆ లెవెల్‌కి మించి ఏ లెవెల్‌లో రాసాడో దాన్ని 10 ఇంతలు ఇచ్చాడట యాక్టింగ్ పరంగా రామ్ చరణ్. సో, ఓవరాల్‌గా చెప్పేదొకటే. బుచ్చిబాబు, రామ్ చరణ్ ప్లానింగ్ అయితే అదిరింది. కావాలని లో యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ, లో ఎక్స్‌పెక్టేషన్ మెయింటైన్ చేస్తూ ఓన్లీ కంటెంట్ ఓరియెంటెడ్ ట్రైలర్ మాత్రమే ఇచ్చారు. మీకు కావాల్సిన ఓరమాస్ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా కొన్ని టన్నుల్లో ఇస్తారు. థియేటర్‌లో మీరు ఫిక్స్ అయిపోండి. మళ్ళీ చెప్తున్నా, ప్రతి వీడియోలో చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్, బిగ్గెస్ట్ గ్రాసరీ కొట్టబోతున్న సినిమా 'పెద్ది'.